సచివాలయం మీడియా పాయింట్ వద్ద రఘువీర మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అప్పుడే ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో 40,000 మంది, విజయనగరం జిల్లాలో 4,000 మంది, శ్రీకాకుళం జిల్లాలో మరో 20,000 మంది వెరసి ఇప్పటికే 64,000 మందిని లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళని సైక్లోన్ షెల్టర్స్ కు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముమ్మరంగా చర్యలు చేపట్టారు. వారందరూ సహకరించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినటువంటి వాళ్ళు దాదాపు అందరూ వెనక్కి వచ్చేశారు. మరో 30 బోట్స్ లో వెళ్లినటువంటి వాళ్ళు విశాఖపట్నం సంబంధించిన వాళ్ళు ఈ మధ్యాహ్నం కల్లా ఈరోజు సాయంకాలం కల్లా తిరిగి వస్తారు. అధికారులందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు మిగిలినటువంటి ఈ పునరావాస కార్యక్రమాల్లో అవసరం ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ అప్పుడే వాళ్ళు బాధ్యతల్లోకి వచ్చేశారు. జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను పంపడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు కూడా జిల్లాల్లో ఉన్నారు. ఆయా కలెక్టర్లు ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించినారు. నేను అందరు కలెక్టర్లతో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. కమిషనర్ డిజాస్టర్ రాధా గారు అదేవిధంగా అన్ని రాష్ట్ర స్థాయి అధికారులతో ఇంతవరకు రివ్యూ చేసిన అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ అలర్ట్ గా ఉన్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ తో ఐజీ గారితో కూడా తిరుమలరావు గారితో కూడా మాట్లాడినాను. ఏ జిల్లాల్లో అయితే మనకు తీవ్రంగా ఉంటుందనుకుంటున్నాం అక్కడ మరి వారు కూడా కమ్యూనికేషన్స్ డిస్టర్బ్ అయినప్పుడు పోలీస్ కమ్యూనికేషన్ పక్కాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కోఆర్డినేట్ చేయమని చెప్పడం జరిగింది. ఐఎండి వాళ్ళు సుధాకర్ గారు, రాధా గారు ఎప్పటికప్పుడు అనుక్షణం కూడా దీనికి సంబంధించి సమాచారాన్ని అధికారులకు చేరవేయడానికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడానికి అలర్ట్ గా పనిచేస్తా ఉన్నారు. మొత్తం ఎటువంటి మనకింతవరకు 124 సంవత్సరాల్లో ఇది 74వ సంవత్సరం తుఫాను మనకు రావడం అనేది. తుఫాన్లు మనకేం కొత్త కానే కాదు. అందులో అక్టోబర్ మాసంలోనే 30 సార్లు తుఫాన్ వచ్చింది. ఈ 74 సంవత్సరాల్లో 30 తుఫాన్లు, అంటే ఇది 31వ తుఫాను అక్టోబర్లోనే వస్తా ఉంది. కానీ చాలా తీవ్రమైనటువంటి తుఫాను ఈ మధ్యలో 1996లో 1996 ఇట్ వాజ్ ఎ సూపర్ సైక్లోన్. దాదాపు అదే తీవ్రత ఉంటుంది అనేటువంటి హెచ్చరికలు ఉన్నాయి. అందుకోసం అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడుతూ ఉన్నాం. ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటికప్పుడు అధికారులు ఇచ్చేటువంటి సూచనలు దయచేసి పాటించండి, సహకరించండి. తుఫాన్ని ఆపుకోలేం కానీ నష్టాన్ని నివారించుకోవడానికి అందరూ కలిసి సమిష్టిగా పనిచేద్దాం. దయచేసి అందరూ సహకరించమని కోరుతా ఉన్నాను.